హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న అనుకోకుండా డీమార్ట్కి వెళ్ళాం. అందులోని కస్టర్డ్ పౌడర్ కనిపించింది అక్కడ, అది తీసుకున్నాను. సరే కస్టర్డ్ పౌడర్తో ఏదైనా ట్రై చేద్దాం అనిపించింది, అందుకని తీసుకున్నా. దాంతో ఇప్పుడు రెసిపీ తయారు చేస్తున్నాను. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు తీసుకున్నా. 1/2 లీటర్ పాలు పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కానీ వాటిలోని 1/2 లీటర్ పాలలో నుంచి కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయాలి కదా మనం, లేకపోతే డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకని నేను కొన్ని పాలు పక్కన తీసి పెట్టుకున్నాను. మిగిలిన పాలన్నీ కడాయిలో పోసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పాలు మరిగించుకోవాలి. మనం కొన్ని పాలు ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పాలల్లోని కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నా. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నాకు వెనిలా ఫ్లేవర్ ఇష్టం అని చెప్పేసి నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇప్పుడు అందులోని 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేయాలి. 3 స్పూన్స్ సరిపోతుంది 1/2 లీటర్కి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, బాగా కలుపుకున్నాను. ఇప్పుడు పాలు కూడా వేడెక్కుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూసారా కదా ఫ్రెండ్స్, పాలు వేడెక్కాయి. ఇప్పుడు షుగర్ తీసుకుంటున్నాం. షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మాత్రం 5 to 6 స్పూన్స్ వేసుకోండి. లేకపోతే షుగర్ తక్కువ తింటాం అనుకునే వాళ్ళు మాత్రం 4 to 3 సరిపోతుంది. మా పిల్లలు షుగర్ ఎక్కువ తింటారు, అందుకని చెప్పి నేను 5 to 6 వేసాను. పాలల్లోని షుగర్ మొత్తం కరిగిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా కరిగినాయి కదా. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని పాలల్లో వేసాను. చూడండి ఫ్రెండ్స్, బాగా కలపండి, కలుపుతూనే ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా చిక్కబడడం మొదలుపెట్టింది. చూడండి ఎలా చిక్కబడుతుందో. చూడండి ఫ్రెండ్స్, చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని కొంచెంసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు ఫ్రూట్స్ని వాటర్లో బాగా వాష్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ వాడుతున్నారు కదా, అందుకోసం బాగా నీట్గా క్లీన్గా కడుక్కొని అప్పుడు తినాలి. నేను కమలకాయ పీల్ చేసేసుకున్నాను. చూడండి ఎలా సపరేట్ చేసుకొని కట్ చేస్తాను. ఇప్పుడు వాటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఫ్రూట్స్ని.
వీడియోలో చూపించినట్టు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గ్రేప్స్ తీసుకున్నాను, చూసారా, గ్రేప్స్తో లిటిల్ హార్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ లిటిల్ హార్ట్ తీసుకొని మీ పెద్ద మనసు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యాపిల్ తీసుకున్నాను. యాపిల్లో మధ్యలోని సీడ్స్ ఉంటాయి కదా, అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటిల్లోని గింజలు ఉన్నాయి కదా, ఆ సీడ్స్ వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అందుకే కొంచెం జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలో తీసినట్టు తీసేసేయండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చల్లార్చి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వాటిల్లోని ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, యాపిల్స్ వేసాను, గ్రేప్స్ వేసాను, కమలాకాయ, దానిమ్మ గిచ్చలు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని మీకు నచ్చినట్టు డెకరేషన్ చేయండి. చూడండి, నేను ఎలా చేశాను. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. ఎందుకంటే అది కూలింగ్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టాను. 1/2 అవర్ సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీకు ఇది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మా పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడెప్పుడు పెడతానా అని ఎదురు చూస్తున్నారు. కనీసం 20 టైమ్స్ అయినా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసి ఉంటారు ఈ 1/2 అవర్లోని. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. నేను ఎప్పుడెప్పుడు పెడతానని మా పిల్లలు అయితే కాచుకొని చూస్తున్నారు అలాగే. చూడండి, ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాను, ఎంత ఎగ్జైట్మెంట్గా తీసుకుంటున్నారో వాళ్ళు. చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తున్నారు బాగా, వాళ్ళకి బాగా నచ్చిందంట. చూడండి, సూపర్గా ఉంది అని చెప్తున్నారు నాకు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.